కోవెరపాలెం గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోవెరపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల గణేష్, మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్ బాబు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని, కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు, కళ్ళజోళ్లు అందిస్తామని వారు తెలియజేశారు. మండలంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందిస్తున్న సోమిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెం గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోవెరపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల గణేష్, మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్ బాబు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని, కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు, కళ్ళజోళ్లు అందిస్తామని వారు తెలియజేశారు. మండలంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందిస్తున్న సోమిరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్ వారి నేతృత్వంలో మా గ్రామంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 200 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఆపరేషన్ కావాల్సిన ఆపరేషన్లు, వాళ్ళకి అద్దాలు కావాల్సిన అద్దాలు రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా గ్రామానికి ఏ పనైనా సరే ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా చేయడం జరుగుతూ ఉంది. మొన్న ఎలవలు వచ్చి పంటలు మొత్తం మునిగిపోతే కాలువలు తవ్విచ్చాడు. ₹1,00,000 దాదాపు ₹1,00,000 ఆయన సొంత డబ్బులు పెట్టి తవ్విచ్చాడు. అదేవిధంగా ఈరోజు మొత్తం పేద ప్రజలకి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. సర్వేపల్లి శాసనసభ్యులకి, కోవెరపాలెం గ్రామ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటాము. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్వి ప్రసాద్ నేతృత్వంలో కంటి వైద్య శిబిరం చూస్తున్నారు. మా సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో అందరికీ చూపించి, అందరికీ అద్దాలు అన్నీ ఏర్పాటు చేసి, ఆపరేషన్లు అన్నీ ఏర్పాటు చేసి మా సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో కోరిపాలెంలో జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారు మా కళ్ళు చూపిస్తున్నాడు సొంతంగా. ఆయనకు ధన్యవాదాలు.